హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ కులస్తుడైన బండి రాజుతో పాటు సుమారు 23 మందిని కుల బహిష్కరణ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ముదిరాజ్ సంఘంలో జరిగిన అవకతవకలపై ఒకే వర్గానికి చెందిన 24 మందిని మత్స్య పారిశ్రామిక సంఘం నుంచి బహిష్కరించారు. ఈ సందర్భంగా బాధితులు మీడియాతో మాట్లాడుతూ, గతంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కోశాధికారిగా ఉన్న వ్యక్తి అవకతవకలకు పాల్పడితే తమపై బహిష్కరణ వేటు వేసి ఎలాంటి శుభ అశుభ కార్యక్రమాలకు పిలవటం లేదని ఆరోపించారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినట్లు కూడా పేర్కొన్నారు. అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే తమకు ఆత్మహత్య శరణ్యమని వాపోయారు. మాది మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో జూన్ టు జూన్ లెక్కలు ఉంటాయి. మాకు చెరువు ధర కుంటల ధర ఆదాయం వస్తుంది. ఆదాయం వచ్చే క్రమంలో మేము లెక్కలు చేసే క్రమంలో కొండమొగిలి అధ్యక్షుల వారు డబ్బులు తేలితే డబ్బులు టేబుల్ పై పెట్టినాకనే లెక్కలు చేస్తామని వర్గానికి 2 చొప్పున 8 మంది కూర్చొని లెక్కలు చేసే క్రమంలో పైసలు అడిగితే ఆయన ఫోన్లో నా అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, ఇక ఫోన్లో చూసుకోమని ఫోన్ చూపించి మాతో లెక్కలు చేయించాడు. లెక్కలు చేసినాక 16,40,000 రూపాయలు అధ్యక్షుల కార్యవర్గం తేలింది. కులానికి తేలిన డబ్బులు కులానికి అప్పయ్యమని మేము అడిగితే ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని సంవత్సరం గడిపిన తర్వాత ఈ డబ్బులు ఈ 16,40,000 రూపాయలు కార్యదర్శి వద్దనే ఉన్నాయి. కార్యదర్శి బండి వర్గానికి చెందినవాడు కనుక ఆ బండి వర్గానికి మీ పాలెళ్ళని మమ్మల్ని 24 మందిని కట్టుబెట్టిళ్ళు. ఆ కట్టుబెట్టిన క్రమంలో మేము మమ్మల్ని ఎందుకు కట్టుబెట్టిళ్ళు అంటే మీ వర్గానికి చెందినవాడు కనుక కార్యదర్శి కనుక మీరు పైసలు కట్టుల్లి, పైసలు కడితేనే రాలి లేకపోతే రాకుల్లి అని మమ్మల్ని సంఘం నుండి వెలివేసిండు. చనిపోయిన కాడికి మన పెళ్ళిళ్ళ కాడికి ఎక్కడికి మమ్మల్ని వెళ్తలేదు. మరియు ఇవి నూతన కార్యవర్గం వచ్చింది. ఆ కుండమేలి కార్యవర్గం అయిపోయినాక నూతన కార్యవర్గం వచ్చిన నూతన కార్యవర్గాన్ని పలుమార్లు జనరల్ బాడీల సర్వసభ్య సమావేశాలు అడిగినా కూడా ఆ అధ్యక్షుల వారు మీరు 16 లక్షలు కట్టులు లేకపోతే మీ 16,40,000 రూపాయలు ఎవరికి ఎంత పడుతుందో డివైడ్ చేసుకొని ఒక్కొక్కరు కట్టి సంఘంలోకి రాలంటే చెయ్యని తప్పుకు మేమెందుకు కడతాం? ఆ వాడుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారో ఆయనకు ఆస్తులు ఉన్నాయి, లేకపోతే ఆయన మీద క్రిమినల్ కేసులు చీటింగ్ కేసు పెట్టి ఆయన దగ్గర నుంచి రికవరీ చేసుకోవాలి సంఘం. కానీ మమ్మల్ని ఇట్లా బాధ్యతలు చేస్తారని మేము అడిగినా కూడా ఆయన ఈ మురళీకృష్ణ మమ్మల్ని అసలే సంఘంకు ఇన్వాల్వ్ చేస్తలేడు. మీ సమస్య మాట్లాడడం మీరు పక్కకే ఉండాలని మాకు సాంప్రదాయబద్ధంగా ఉగాది పండుగ రోజు చేపలు వస్తాయి. పాలకు 759 మంది పాలకు మా 24 మందిని పక్క పెట్టి చేపలు పంచుకున్నారు. వాళ్ళు మాకు సాంప్రదాయబద్ధంగా చేపలు పెట్టలేదు. మరియు మాకు ప్రమాదవశాత్తు ఏదైనా బీమా పథకం వర్తిస్తుంది. దానికి కూడా అందరూ ఇన్సూరెన్స్ బాపతి మన ఆధార్ కార్డ్ జిరాక్స్ కానీ పాస్బుక్ జిరాక్స్ పాస్పోర్ట్స్ మా దగ్గర ఎవరి దగ్గర కలెక్ట్ చేయలేదు. మరియు ఇదంతా వీళ్ళందరికీ వెనక ఉండి నడిపించే మూల వ్యక్తి మౌటం కుమారస్వామి అనేటైన వ్యక్తి. వీరిపై మేము డీసీపీ గారికి నిన్న ఫిర్యాదు చేసినాము. అలాగే ఏసీపీ గారికి కూడా ఫిర్యాదు చేసినాము, సిఐ గారికి కూడా ఫిర్యాదు చేసినాము. దీని మీద ఈ మౌటం కుమారస్వామి ఈ పాత కార్యవర్గం కొత్త కార్యవర్గంపై సమగ్రంగా దర్యాప్తు చేసి మాకు తగు న్యాయం చేయగలరని మేము పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం.